ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకి బజ్ ఎలా ఉంటుందో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అయితే ఓ తెలుగు సినిమా, ఓ తెలుగు డైరెక్టర్, అదేవిధంగా ఓ తెలుగు హీరో, మరి పచ్చిగా చెప్పాలంటే ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. మరి అలాంటి ఒక టాలీవుడ్ సినిమాని తీసుకువెళ్ళి బాలీవుడ్లో 900 కోట్లు కొల్లగొట్టిన ఏకైక హీరో ఖచ్చితంగా అది మాత్రం అల్లు అర్జునే అవుతారనే చెప్పాలి. మరి ఆయన ఓన్లీ హిందీలోనే అంత బాక్స్ ఆఫీస్ కొట్టి ప్రజెంట్ 1871 దగ్గర అయితే టోటల్ ఇంత వచ్చిందండి అమౌంట్ అంటున్నారు. మరి వేరే సినిమాలతో ఎలా ఉంది కాంపిటీషన్? అంటే 964 కోట్లు అనేది ఒక డ్రీమ్ బడ్జెట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు హిందీ యాక్టర్స్కి. సో షారుఖ్ ఖాన్ గారు తాజాగా మనం జవాన్ చూసాం, పఠాన్ చూసాం, అవి 1000 కోట్ల మార్క్ అయితే దాటినాయి. బట్ ఒక తెలుగువాడు తెలుగు సినిమాని డబ్బింగ్ చేసి ఆ సినిమాని అక్కడ 500 కోట్లు కొట్టడం, బాహుబలి 2, KGF 2 500 కోట్లు కొట్టినాయి. అదే ఎక్కువరా అంటే ఈయన డైరెక్ట్గా వెళ్ళి 964 కోట్లు కొట్టారు ఫుల్ ఓవర్లో గ్లాస్లో. సో మరి అది మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే ఒక తెలుగు హీరో అయి ఉండి అక్కడ జెండా పాతాడు. ఖచ్చితంగా అతని గురించి మన టాలీవుడ్ వాళ్ళందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలను సైతం దంగల్ కూడా అక్కడ 600 కోట్లే, గదర్ 2 కూడా 650 కోట్లేమో వచ్చింది. సో అట్లా ఇండియన్ రెవెన్యూ ప్రకారం 900 కోట్లు కొట్టారు అంటే అది మామూలు విషయం కాదు. అండ్ షారుఖ్ ఖాన్ గారి మూవీస్ కూడా మొత్తం అటు అరబ్ కంట్రీస్ నుంచి అట్లా వచ్చి 1000 కోట్లు అయినాయి తప్ప డైరెక్ట్గా ఓన్లీ నార్త్లో ఆడేసిన అది వచ్చినాయి కాదు. సో మరి ఇప్పుడు చెప్పాలంటే ఇది కూడా అంతే కదా, దంగల్ కూడా అంతే కదా, చైనా కలెక్షన్స్ దంగల్ కూడా చైనా కలెక్షన్స్ వచ్చాయి. బట్ ఒక తెలుగు సినిమా వెళ్ళి అక్కడ డబ్బింగ్ అవ్వబడి అందులోనూ మళ్ళీ 964 కోట్లు తెచ్చుకుంది అంటే నాకు తెలిసి యానిమల్ ఈజ్ ద జెన్యూన్ హిట్ అని అనుకుంటా. మరి దాని తర్వాత ఇది ఒక మెయిన్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. మరి హిందీలోనే ఇంత తెచ్చుకుంది, వరల్డ్ వైడ్ గా 900 కోట్లు దానికి ఏదైతే వచ్చిందో అది రెండు మొత్తం పాన్ ఇండియాలో 900 కోట్లు. కానీ ఇది ఒక్క బాలీవుడ్లోనే అంత కొట్టిందంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వాళ్ళందరూ ఒకనొక టైంలో కొట్టలేని స్థాయి. వాళ్ళందరూ ఒకప్పుడు ప్రభాస్ గారిని చూస్తే భయపడ్డారు. బాహుబలి 2 కలెక్షన్స్ చూసి 500 కోట్లు మనం ఎప్పుడు కొట్టాలి, 550 కోట్లు మనం ఎప్పుడు కొట్టాలి అని భయపడుతూ ఉంటే మళ్ళీ అసలు ఇప్పట్లో వాళ్ళు టచ్ చేయలేని టార్గెట్ అయితే అల్లు అర్జున్ గారు ఇచ్చారనమాట. మరి ఇంకొన్నాళ్ళు ఆ ఖాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఖాన్ బేర్ ఇచ్చినట్టు అని చెప్పొచ్చు అల్లు అర్జున్ గారు. సో మరి అట్లాంటి బాక్స్ ఆఫీస్ అనేది మరి ఈ రోజుల్లో మరి నెక్స్ట్ ఏ హీరో కొడతారు? ఆల్రెడీ ప్రభాస్ గారు వంత అయిపోయింది, అల్లు అర్జున్ గారు వంత అయిపోయింది, ఇంకా ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ గారు మిగిలారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది. అది కానీ క్లిక్ అయితే ఏ రేంజ్లో కొడుతుంది. మళ్ళీ మహేష్ బాబు గారు SSMB మూవీ ఏదైతే ఉంటుందో, రాజమౌళి గారి మూవీ, అది ఇంకే రేంజ్లో కొడుతుంది. సో మరి అల్లు అర్జున్ గారు జస్ట్ కమర్షియల్ సినిమాతోనే కొట్టారంటే నెక్స్ట్ రాజమౌళి గారు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా ఎవరన్నా ముందు ఒక పెద్ద రికార్డు పెట్టారంటే దాన్ని మనం ఎట్లా కొట్టాలని మైండ్లో పెట్టుకుని సినిమా తీస్తారని ఖచ్చితంగా. సో మరి బాక్స్ ఆఫీస్ దగ్గర రాజమౌళి గారు ఏ విధంగా మ్యాజిక్ చేస్తారు, అట్లానే రామ్ చరణ్ గారిది, అలాగే మళ్ళీ సుకుమార్ గారి కాంబినేషన్ వస్తుంది. సో మరి అదైనా పుష్ప 2ని ఏమన్నా క్రాస్ చేసే ఛాన్స్ ఉంటుందా? సో మరి ఇప్పుడు హిందీ ఆడియన్స్ మళ్ళీ నెక్స్ట్ ఏ తెలుగు సినిమాకి మొగ్గు చూపుతారనేది అల్లు అర్జున్ గారి తర్వాత చూద్దాం.